రేపే మహాలయ అమావాస్య, పైగా సూర్యగ్రహణం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న విశేషమైన రోజు. ఈ రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు 7 జన్మల దరిద్రము, కష్టాలు, పాపాలు మొత్తం పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరంలోని దోషాలు, రోగాలు మొత్తం మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీకు రాజయోగం పడుతుంది, సంపాదన పెరిగిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఈ మహాలయ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ 2న ఏర్పడే ఈ కంగ్రా సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఇది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం. గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుంది. కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలను పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిది. ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ ఉదయం 3:17 ముగుస్తుంది. ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు. నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి. ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు. అలాగే ఆహారం మీద దర్బలు వేయాల్సిన అవసరం ఇట్లా లేదు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు. ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు. సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోమాతను పూజించటం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు, ఈరోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు సూర్యగ్రహణం రోజు ఏం తినిపించాలి అంటే, అమావాస్య మరియు గ్రహణం రోజు గోమాతకి నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం కూడా వస్తుంది. బాగా అప్పులున్న వాళ్ళు మహాలయ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తులు చెందుతారు. ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానము కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకి నానబెట్టిన పుట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మహాలయ అమావాస్య రోజు గోమాతలకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప పిండి, బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు మహాలయ అమావాస్య రోజు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. మహాలయ అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన
ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బెలను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కాబట్టి మీకు ఉన్న సమస్యలను బట్టి మహాలయ అమావాస్యతో కలిసి వస్తున్న సూర్యగ్రహణం రోజు ఆవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి. మహాలయ అమావాస్య రాబోతుంది. దీనిని సర్వపితృ అమావాస్య లేదా మోక్షదాయని అమావాస్య అంటారు. మన పురాణాల్లో పితృతర్పణాలకు సంబంధించి ఈ మహాలయ అమావాస్యకు ఎంతో విశిష్టతమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని సంవత్సరంలోని అతిపెద్ద అమావాస్యగా భారతీయులుగా వర్ణిస్తున్నారు. పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు తమ ఇంట్లో పెద్దలు మరణించిన తిథిని తెలియకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు తమ పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి. ఈ మహాలయ అమావాస్య రోజున తాము మరిచిపోయిన తమ పూర్వపు పెద్దలకు పితృకర్మలు నిర్వహించడం జరుగుతుంది. మహాలయ పౌర్ణమి నాడు పితృదేవతలు భూమిపైకి వచ్చి మహాలయ అమావాస్య రోజు రాత్రి భూమిపై నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మహాలయ అమావాస్య రోజు పితృలు సంతానం యొక్క ద్వారము దగ్గర నిలబడతారు. ఆ రోజు గనక పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వహించకపోతే దీవించడం మొదలుగా శపించి వెళ్ళిపోతారని పెద్దలు చెప్తున్నారు. పితృపక్షం రోజుల్లో ఏ రోజైనా సరే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వలన వారు తమ సంతానాన్ని ఆశీర్వదించి వెళ్తారు. శాస్త్రాల ప్రకారం పెద్దవారిని విధిపూర్వకంగా శ్రాద్ధ కర్మలను నిర్వహించకపోతే వారికి ముక్తి లభించదు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకునే ముందు మనుషులు వారి పితృదేవతలు అనగా వారి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి. పితృదోషం అనేది జాతక చక్రంలో అన్నిటికంటే కూడా అతిపెద్ద దోషంగా పరిగణించబడుతుంది. ఈ దోషం రాకుండా ఉండాలంటే శ్రాద్ధ కర్మలు చేయడం తప్పనిసరి. కనుక పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి. అయితే ఈ అమావాస్య రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వాహనాలు కొనకూడదు. కొత్త వస్తువులు ఏమీ ఈరోజు కొనవద్దు. అలాగే ఈరోజు గోర్లు తీయడం, కటింగ్ చేయించుకోవడం వంటి గడ్డాలు, మీసాలు తీయడం వంటి పనులు అస్సలు చేయకూడదు. అదే విధానంగా మద్యం సేవించడం క్షమించరాని తప్పు. ఈరోజు కుటుంబంలో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పుకొని ఉండాలి. ఎందుకంటే అమావాస్య అనేది పితృదేవతల రోజు కాబట్టి పితృదేవతల ఆశీర్వాదం మనపై ఉండాలి అంటే ఈరోజు కుటుంబంలో గొడవలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ కుటుంబ వాతావరణం ఎంత బాగుంటే అంత ఎక్కువగా మీకు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈరోజు ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. అబద్ధాలు, కఠోరమైన మాటల నుండి ఈరోజు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఈరోజు కంటతడి పెట్టకూడదు. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెడితే ఆ కుటుంబానికి జీవితాంతం సుఖం అనేది ఉండదు, వంశవృద్ధి జరగదు. ఈ తప్పులు చేయకుండా ఉంటేనే పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. భార్యాభర్తలు ఈరోజు శారీరకంగా కలవకూడదు. దీని వలన మీకు పుట్టబోయే సంతానానికి సుఖం అనేది ఉండదు. ఈరోజు కాకులకు లేదా గోవులకు ఆహారం పెడితే మంచిది. ముఖ్యంగా ఈరోజు చేసే అన్నదానానికి ఎన్నో రెట్ల ఫలితం లభిస్తుంది. కనుక రేపు మహాలయ అమావాస్య రోజు ఈ నియమాలను తప్పక పాటించండి. ఇక ఎంతో పవిత్రమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయమైన జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు మన ఋషులు పెద్దలు. ఇలా ప్రత్యేకించి ఈ అమావాస్య రోజు జిల్లేడు చెట్టును తాకితే మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఈరోజు జిల్లేడు చెట్టును పూజిస్తే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక ఈరోజు దగ్గరలో ఎక్కడ జిల్లేడు చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ముందు ఆ జిల్లేడు చెట్టు మొదట్లో చిటికెడు పసుపు కుంకుమను వేయండి. తర్వాత వీలుంటే ఆ చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత 11 సార్లు జిల్లేడు చెట్టును తాకండి.
అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరికలు జిల్లేడు చెట్టుకు చెప్పుకోండి. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టు తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ప్రాసెస్ అంతా చేయలేని వారు మీకు జిల్లేడు చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టును జస్ట్ 11 సార్లు తాకినా చాలు, మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు దగ్గర 2 నిమిషాలు నిలబడి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇలా తాకటం వలన మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ దశ మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు జిల్లేడు చెట్టుని ఎందుకు తాకాలంటే ఈరోజు జిల్లేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. జిల్లేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక అందరూ ఈరోజు జిల్లేడు చెట్టును తాకండి. అప్పుడు ఈ చెట్టులోని శక్తులు మీలోకి ప్రవేశించి మీ ఒంట్లోని చెడంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. నక్క తోక తొక్కినట్టు మీరు రాజ్యమేలుతారు. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకడం వలన గ్రహణ దోషాలు కూడా పడవు. తెల్ల జిల్లేడు చెట్టు లేదా మామూలు జిల్లేడు చెట్టు, ఏ జిల్లేడు చెట్టు తాకినా మీకు అద్భుత శక్తులు వస్తాయి. తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తుంటారు. బంజరు భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. సంతాన సాఫల్యం కోసం శ్రీ జిల్లేడు వేరు మొక్కను తమ నడుముకు కట్టుకోవాలి. తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయటం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకొస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేళ్లను కుడి చేతుకు కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది. జిల్లేడు చెట్టుకు అతీత శక్తులున్నాయి కనుక మీరు కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున జిల్లేడు చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తాకి శుభ ఫలితాలను పొందండి. మహాలయ అమావాస్య రోజు మీరు శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోయినా ఏ సమయంలోనైనా సరే కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినా కనిపించిన ఈ ఒక్క పని చేయండి చాలు. మీకు ఉండే పితృదోషాలు శని దోషాలు పోతాయి. అంతేకాదు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలే ఇంటికి వచ్చారని భావించి ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి, నమస్కారం చేసుకోండి. కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలకు కాకులకు ఆహారంగా సమర్పించండి. కాకి పితృదేవతలకు ప్రతినిధి గనక కాకి సంతృప్తి చెందిందంటే మీకు ఉండే పితృదోషాలు తొలగిపోతాయి. మీ పితృలు కూడా సంతృప్తి కలిగి భావం మీకు కలుగుతుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి రేపు మహాలయ అమావాస్య రోజు మీరు పెద్దలకు తర్పణం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలను వచ్చారని భావించి ఏదైనా ఒక ఆహారం కాకికి సమర్పించండి. పితృదేవతల అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉంటారు. కాకి వస్తే చాలు, ఒక పట్టెడు అన్నం గుప్పెడు అన్నం ఇంటి బయట పెట్టండి. మీ పితృదేవతలు అనుకొని నమస్కారం చేసుకోండి. పితృదేవతలు సంతృప్తిగా మీరు పెట్టిన ఆహారాన్ని భుజించి మిమ్మల్ని దీవించి వెళ్తుంటారు. కాబట్టి ఈ చిన్న పని చేశారంటే మీరు సంతోషంగా జీవిస్తారు. భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం కలిసి రాబోతున్నాయి. ఇది మహాశక్తివంతమైన రోజు, అంటే అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు 2 కోడిగుడ్లతో ఇలా చేస్తే చాలు, 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, మీరు కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తున్నాయి. కోడిగుడ్ల గురించి అందరికీ తెలుసు. కోడిగుడ్లు కూర వండుకొని తింటారు. దిష్టి తీయడానికి, నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి కూడా కోడిగుడ్లు వాడుతూ ఉంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా కోడిగుడ్లతో రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. దరిద్రం మొత్తం కూడా పోతుంది, మనకు మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది దరిద్ర బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడం ఒకటే కాదు, ఆరోగ్యం లేకపోవడం అది దరిద్రమే. ధనం ఉన్నా కొంతమంది కడుపు నిండా తినలేరు, అది దరిద్రమే. పెళ్ళైన కొంతమందికి పిల్లలు కరగరు, అది కూడా దరిద్రమే. ధనం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆనందం లేకపోయినా అవన్నీ దరిద్రాలకే లెక్కలోకి వస్తాయి. ఇలాంటి రకరకాల దరిద్రాలను తొలగించే శక్తి ఈ కోడిగుడ్ల పరిహారానికి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఈ గుడ్ల పరిహారానికి ఉంటుంది.
మరి ఈ అమావాస్య రోజు కోడిగుడ్లతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది. మరుసటి రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. అయితే మహాశక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజు 2 కోడిగుడ్లతో ఒక పరిహారం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయని, 2 నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి, లేదంటే ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న కిరాణా షాపులలో కూడా దొరుకుతుంటాయి. కోడిగుడ్లు 2 తీసుకొని చాలా సులభంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వలన దరిద్రాలు పోతాయి, చేసే పనులు ఆటంకాలు రాకుండా ఉంటాయి, ఇబ్బందులు పోతాయి, నరదిష్టి జనఘోష కూడా పోతాయి. ఈ పరిహారం అన్ని విధాలుగా అద్భుతంగా పనికొస్తుంది. ఇంట్లో ఉండే చెడు నెగటివ్ ఎనర్జీ పోవడానికి, కష్టాలు తీరడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. 2 కోడిగుడ్లను తీసుకోండి. ముందు 2 కోడిగుడ్లు తీసుకొని వాటిని ఒక ఎర్రటి రంగు క్లాత్లో వేయండి. చిన్న ఎరుపు రంగు వస్త్రం ముక్క అయితే సరిపోతుంది. జాకెట్ ముక్కనైనా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అంటే వాడినది కాకుండా కొత్త వస్త్రం ముక్క తీసుకొని ఆ వస్త్రంలో ఈ 2 కోడిగుడ్లను వేయండి. కోడిగుడ్లకు విపరీత శక్తులు ఉంటాయి అని పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పారు. కనుక ముందు 2 కోడిగుడ్లను వేయండి. ఆ తర్వాత కొంచెం గల్లునుప్పు కూడా తీసుకొని ఆ ఉప్పును కూడా ఈ వస్త్రంలో వేయండి. గల్లులుప్పు ఎందుకు వేయాలి అంటే గల్లులుప్పుకు ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. ఉప్పుకు కూడా మనకు దరిద్రాలన్నీ కూడా తొలగించే శక్తి ఉంటుంది. మన జీవితాన్ని ఆనందమయంగా మార్చే శక్తి ఉప్పుకు ఉంటుంది కనుక ఉప్పును వేయండి. చివరిలో చిటికెడు పసుపు మరియు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేసి ధూపం చూపించండి. తర్వాత వీటన్నిటిని కూడా కలిపి ఒక మూటలాగా కట్టండి. ఈ మూట పైన ముందు పసుపుతో ఒక బొట్టు పెట్టండి, ఆ పైన కుంకుమతో ఒక బొట్టు పెట్టండి. తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి వద్ద వంటగదిలో ఏదైనా మూలలో ఎవరికి కనబడకుండా చోట పెట్టండి. రహస్యంగా ఉండేలాగా పెట్టండి. ఈ పరిహారాన్నంతా కూడా రాత్రి సమయంలో చేయండి. వంటగదిలో గుడ్లు ఉన్న మూటను పెట్టేసి ఇక మీకు పడుకోవచ్చు, లేదా మీరు వేరే పనులు చేసుకోవచ్చు. గుడ్లు మూటను ఒక రోజంతా వంటగదిలోనే ఉంచాలి. 24 గంటలు ఉంచాలి. అంటే అమావాస్య రోజు రాత్రి 7 గంటలకి పెడితే మళ్ళీ మరుసటి రోజు రాత్రి 7 గంటల తర్వాత తీయాలి. 24 గంటల తర్వాత ఈ గుడ్లో మూటను తీసి జాగ్రత్తగా కింద పడకుండా, అంటే గుడ్లు పగలకుండా ఆ మూటను తీసుకొని వెళ్ళి 4 రోడ్లు కలిసే చోట, లేదా 3 రోడ్లు కలిసే చోట, లేదా 2 రోడ్లు కలిసే చోట దారి పక్కన పెట్టేసి వచ్చేసేయండి. పడేస్తే గుడ్లు పగిలిపోతాయి కనుక నిదానంగా ఆ గుడ్లున్న మూటను కింద పడేసి వెనక్కి తిరగ చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ పరిహారం పూర్తి చేసిన 2 నిమిషాల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. దరిద్రం పోతుంది. దరిద్రాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నమ్మి చేయండి. 100కు 100% ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. కావలసినంత ధనం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి. అనంతమైన ఫలితాలు వస్తాయి. నరఘోష జనఘోష అన్నీ పోతాయి. ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ పరిహారం చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. దరిద్రం నుండి విముక్తి కలుగుతుంది. చాలామంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని, ఇంట్లో సుఖ సంతోషాలు కరువవుతున్నాయని, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుందని ఎంతో దిగులు పడిపోతుంటారు. ఇలాంటి సమస్య ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి. ఈ పరిహారం చేసిన 2 నిమిషాల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను అయితే చూడగలుగుతారు. అంటే 2 నిమిషాలు కోట్లు వచ్చి పడిపోతాయని కాదు. ఇంట్లో వాతావరణం బాగుంది అనిపిస్తుంది. మనసులో భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లోని ఏదో తెలియని చెడు శక్తి బయటకు వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. దరిద్రం అంతా కూడా పోతుంది. ఆ తర్వాత క్రమంగా మీకు అంతా మంచి జరుగుతుంది. ఎక్కువ ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి. ధన సమస్యలు బాధలు పోతాయి. కడుపు నిండా తినగలుగుతారు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. కనుక మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని వదిలించుకోండి. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు.
చనిపోయిన పితృల స్మృతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితృలను గుర్తు చేసుకొని తర్పణాలను వదులుతారు, శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి, వారిని తలుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. వీలు కాని వారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపోయే అన్ని వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొద్ది దాన ధర్మాలు చేయాలి. భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు కష్టమైన కాలం కాగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా కూడా పురాణాలు చెప్తున్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము, శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తారు. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు వృత్తి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తిస్తుంటారు. లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి. ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోని నీటిని దోసిల్లోకి తీసుకొని నోటి ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది. త్రాగడానికి పనికి రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫల వృక్షాన్ని సమీపించి చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోసాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కోరిగాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా పడి నొప్పిగా మారింది. చూస్తే ఆ పండు కూడా బంగారంలాగా మారిపోయింది. మరో పండు కోసాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురైంది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారమయంగా మారిపోతున్నాయి. తప్పితే ఆకలి దాహం తీరటం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారము, వెండి, ధనం రూపేణా చేశావు, కానీ కనీసం ఒకరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభు అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతినైన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచెడు బంగారు నాణేలను తెప్పించి అతని వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మొయ్యలేక అతడు అక్కడే చతికిల పడడం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించడం గుర్తొచ్చింది. బంగారము, వెండి, ధనం, వజ్ర వైడూర్యాలను దానం చేయడమే గొప్ప. వాటి దానం చేపట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరు వచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు. కానీ ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని కూడా గుర్తించలేదు. దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు? కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రుడికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకొని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చాడు. అదేమంటే
సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆత్రులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేస్తాడు. పితృలకు సర్పణాలు వదిలి తిరిగి స్వర్గలానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరింది, దప్పిక తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది అద్భుతమైన పర్వదినమని శివపురాణం, కాళికా పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ భూమి మీద జనం పుట్టడమే కానీ మరణించేవారు కాదు, మరణం ఉండేది కాదు. దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది. ఎంతో వయసు వచ్చిన జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుని శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు: ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవడం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఈశ్వర, మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరుతారు. అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదిటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తుంది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరుడితో ఇలా అంటుంది: తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటావు? నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు, ఈ రోజు నుంచి బ్రహ్మదేవుడు నీకు తండ్రి. బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు: ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను, కానీ చంపటం లేదు. ఈ రోజు నుంచి నువ్వు జనాలను సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటిన రాస్తాను. ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి. అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు, ఉత్తములని ఆ లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది: ఓ బ్రహ్మదేవ, మనుషుల్ని చంపడం నా వల్ల కాదు. అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి. ప్రాణాలు తీసే ఈ పనిని నేను చేయను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ప్రాణాలు తీయడం వలన నీకు ఎటువంటి పాపము అంటదు. సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము. ఇది సృష్టి ధర్మం అంటారు. అయినా మృత్యుదేవత వినదు. అప్పుడు బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం, ఇది నిన్ను పుట్టించింది, అందుకే ఈ పని కోసమే నువ్వు తప్పకుండా ఈ పని చేయాలని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. వాటిని బ్రహ్మదేవుడు దోసిట్లో పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు. అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి. అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు: నిమిత్తువులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి. అప్పుడు ప్రజలు చస్తారు. నువ్వు వారి ప్రాణం తీయి, నిన్ను ఎవ్వరూ తిట్టరు అంటాడు. ఈ నిమిత్తులే రోగాలు, కారకాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావడం, ప్రమాదం జరగడం, ఒకరినొకరు పుట్టుకోవడం, వారికి వారు ఆత్మహత్య చేసుకోవడం, ఇలా ఏదో ఒక కారణం అయితే జనాలకు తెలుస్తుంది. పలానా కారణం వల్ల చనిపోయారని అనుకుంటారు. కానీ నీపై నెపం ఉండదు, నిన్ను ఎవరు నిందించరు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మృత్యుదేవత, నీ కన్నీళ్ళ నుండి పుట్టిన నిమిత్తుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు నీ నిముక్తులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసుకెళ్తుంది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించడం మొదలుపెట్టారు. మరణాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తితో ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు ఇలా, ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం. మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపడం వలనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని గ్రహించాడు. ఇలా ప్రజలు వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు. అంటే తొందరగా లయం అవటం అని అర్థం.
కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య అంటే ఈ మహాలయం రోజుని నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయుధారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పారు. ఈ మహాలయ అమావాస్య రోజు తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలను ధరించాలి. నుదుటిన విభూది పూసుకొని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి. ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత 3 రకాల కూరగాయలు తీసుకోవాలి. అంటే పచ్చికంద, పచ్చలి, తోటకూర లేదా అరటికాయ. ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను, ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు. ఇక తర్వాత ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయుధారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు. అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్ని జ్వాలలు భూమిని 100 సంవత్సరాలు కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ఆ జల ప్రళయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది. దానికే మహాలయం అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము. మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి నిండు 100 ఏళ్ళు జీవించి శివ సాహిత్యాన్ని పొందండి. మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా పూజించండి. ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యం. ఏకగ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నిమ్మరసాన్ని కానీ లేదా వేప ఆకులను కానీ లేదా 1/2 స్పూన్ పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే సకల దేవతలను అనుగ్రహం కలుగుతుంది. అంటే ముందు ఒక పసుపు రంగు నిమ్మకాయని తీసుకొని దానిని 2 ముక్కలుగా కట్ చేసి ఒక ముక్క నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం అతి శ్రేష్టమైనది. ఈ స్నానం వలన దుష్ట పీడలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కనుక వీలైనంత వరకు అందరూ నిమ్మరసం నీటిలో కలుపుకొని స్నానం చేయండి. అస్సలు నిమ్మకాయలు దొరకని వారు మాత్రం ఒక 10 వేపాకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ వేప ఆకులను పూజలు చేయలేని చెట్టు నుంచి కోసి తెచ్చుకోవాలి. పూజ చేసే ఏ చెట్టు నుంచి అయినా సరే ఆకులు తుంచకూడదు. కనుక పూజలు చేయని వేప చెట్టు నుంచి 10 లేత వేపాకులు తెచ్చుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. అసలు ఇవేమి దొరకని వారు ఇంట్లోనే పసుపుని ఒక 1/2 స్పూన్ తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా స్నానం చేయడం వలన జన్మల దరిద్రము, కష్టాలు, పాపాలు మొత్తం పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీ శరీరంలోని మీ దోషాలు, రోగాలు అన్నీ పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీకు రాజయోగం పడుతుంది. సంపాదన పెరిగిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. గ్రహణ దోషాలు కూడా మీ మీద పడవు. కనుక రేపు మహాలయ అమావాస్య రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అయితే ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజు ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి లెక్కలేనంత ధనాన్ని పంపిస్తుంది. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మహాలయ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం.
ఎవరైతే ఈ అమావాస్య రోజున కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు బియ్యాన్ని లేదా ఒక బియ్యం బస్తాను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే సమస్తమైన దరిద్ర బాధలు పోతాయి. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరతరాలకు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. ఈరోజు బియ్యాన్ని కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అందరికీ బియ్యం అవసరం ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో బియ్యం లేని ఇల్లు ఉండదు. ప్రతిరోజు బియ్యం వండుకొని తింటూ ఉంటారు. కాబట్టి బియ్యం ఇంట్లో లేకుండా ఎవరు ఉండరు. అలా మీ ఇంట్లో ఆల్రెడీ బియ్యం ఉన్నా పర్వాలేదు, కనీసం ఒక 1/2 కేజీ బియ్యాన్నైనా సరే ఈరోజు కొని ఇంటికి తీసుకెళ్ళండి. ఆ బియ్యం వెంటే అదృష్టము మీ ఇంటికి వచ్చేస్తుంది. అవసరం ఉన్నవారు మాత్రం 10 కేజీలు, 25 కేజీలు, 100 కేజీల బియ్యం బస్తా, ఇది మీకు ఎంత బియ్యం కావాలంటే అంత బియ్యం కొనుక్కొచ్చుకోవచ్చు. ఇలా మహాలయ అమావాస్య రోజు బియ్యాన్ని కొంచెమైనా సరే ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, విపరీతంగా ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహము మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కానీ విని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు అపర కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి. గనక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని బియ్యాన్నైనా సరే ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న బియ్యంలో నుండి కొన్ని బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేసి దేవుడికి నివేదన చేయండి. తర్వాత ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈరోజు ఒక 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో అమ్ముతారు. ఆ గవ్వలు 5 కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ గవ్వలను పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఒక రోజంతా కూడా వదిలివేసి మరునాడు ఆ గవ్వలకు తీసి మీ బీరువాల లాకర్లో డబ్బులు దాచి చోట పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వలన మీ విపరీత ధనాకర్షణ కలుగుతుంది. అసలు సమస్యలన్నిటివి రావు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉండే అనేక రకాల బాధలు, సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అంతేకాదు ఈరోజు గవ్వలను ఇంటికి తెచ్చుకోవడం వలన మీ ఇల్లు మీకు అనుకూలించి మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ లక్ష్మీ గవ్వలు అన్ని పూజా స్టోర్సులలో దొరుకుతాయి కనుక 5 గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉండే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. నర దిష్టిని, నర కన్నును, జనఘోషను తిప్పికొట్టడానికి ఈ గవ్వలు ఎంతగానో ఉపయోగపడతాయి. గవ్వలను ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ గవ్వలను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక రోజంతా కూడా ఉంచి తర్వాత ఈ గవ్వలను మూటలా కట్టి ఆ మూటను బీరువాలో లాకర్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వలన విపరీత ధనాకర్షణ కలుగుతుంది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. నరదిష్టి, నరఘోష కూడా తగలదు. ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో గొడవలు జరగవు. చాలా మంచి జరుగుతుంది. ఈ అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటి అంటే పసుపు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు 10 రూపాయలు పెట్టి అయినా సరే ఒక పసుపు ప్యాకెట్నైనా కొని తెచ్చుకోండి. మీ అవసరాన్ని బట్టి ఎంతో కొంత పసుపు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పసుపును ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అశుభాలు జరగవు. పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. పసుపును ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవడం వలన మీ ఇంటికి అన్ని రకాల కలిసి వస్తుంది. ఎందుకంటే పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. ఏ దేవుడిని పూజించినా మనం పసుపుని వాడుతూ ఉంటాము. పసుపు లేకుండా, పసుపును వాడకుండా ఏ పూజ పూర్తి కాదు. పసుపు పవిత్రతకు, శుభానికి చిహ్నం. కాబట్టి ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ధనం బాగా కలిసి వస్తుంది. కనుక పసుపును తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పసుపును మీరు పూజల్లో వాడుకోవచ్చు, లేదా వంటలలో వాడుకోవచ్చు, లేదా పరిహారాల్లో వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక 4వ వస్తువు ఏమిటి అంటే శ్రీఫలం. శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఇది పూజా స్టోర్స్లలో దొరుకుతుంది. మహా అయితే 100 రూపాయలు ఉంటుంది. ఈ శ్రీఫలాన్ని
ఈ అమావాస్య రోజు ఎలా అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం బాగా ఆకర్షింపబడుతుంది. తరతరాలకు సరిపడా ఐశ్వర్యము అదృష్టము వస్తాయి. కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే శ్రీఫలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ శ్రీఫలం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు. ఈ వస్తువులంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. ఈ అమావాస్య రోజు అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీఫలాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కానీ విని ఎరుగని అదృష్టం వస్తుంది. మీ ఇంట్లో గొడవలు జరగవు. పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటారు. ఆర్థికంగా బాగుంటుంది. మీరు అన్ని శుభవార్తలే వింటారు. ధనలాభం కలుగుతుంది. ఇక 5వ వస్తువు ఏమిటి అంటే పట్టిక. గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పట్టికని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. వచ్చేలాగా అమ్మవారు కరుణిస్తారు. ఈ పట్టికనే అలం అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. ఎవరెలా పిలిచినా ఈ పట్టిక వలన నెగటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు పోతాయి. ఈ పట్టికను కూడా పూజా స్టోర్స్లో అమ్ముతారు. కిరాణా షాపుల్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. కనుక పట్టిక గడ్డ ఎక్కడ కనబడితే అక్కడ దొరుకుతుంది. ఈ అమావాస్య రోజు ఒక 1/2 కేజీ పట్టిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే తెలుపు రంగులో మెరుస్తూ ఉండే ఈ పట్టిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజు పట్టికను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పట్టికకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ పట్టికని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి, నరదిష్టి, జనఘోష అన్నీ కూడా పోతాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు ఇలా కట్టడం వలన గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటిపైన పడదు. చాలా మంచి జరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనం వద్దన్నా వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. బియ్యం, గవ్వలు, పసుపు, శ్రీఫలం, పట్టిక ఈ 5 వస్తువులను కానీ లేదా ఈ 5 వస్తువుల్లో నుండి 4 లేదా 3 లేదా 2 లేదా కనీసం 1 వస్తువునైనా సరే అమావాస్య లోపు ఇంటికి తెచ్చుకోండి. లేదా అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి. ఎవరైతే వారి ఇష్టాన్ని బట్టి వారి అవసరాన్ని బట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. కష్టాలన్నీ పోతాయి. దరిద్రాలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటాను కోట్లు వస్తాయి. కనుక అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఈ శక్తివంతమైన అమావాస్య మరియు సూర్యగ్రహణం రోజున రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలు. కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రము కష్టాలు పోతాయి. అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అమావాస్య రోజున చేసే ఏ పరిహారానికైనా సరే మంచి ఫలితం వస్తుంది. రూపాయి బిళ్ళ మన జీవితాన్ని మారుస్తుంది. మన హిందూ ధర్మంలో రూపాయికి ఎంతో విలువ ఉంటుంది. లక్ష్మీదేవికి పూజించేటప్పుడు కనీసం 1 రూపాయి బిళ్ళనైనా సరే లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు పెట్టాలి. అలాగే పంతులకు, ముత్తైదువులకు తాంబూలం, స్వయం పాకం ఇస్తున్నప్పుడు రూపాయి బిళ్ళను అందులో పెట్టి ఇవ్వాలి. మీరు గుడిలో ఎంత ఎక్కువ డబ్బు వేసినా ఆ డబ్బుకు రూపాయి బిళ్ళను జోడించి వేయాల్సిందే. రూపాయి బిళ్ళకు ఉన్న ప్రత్యేకత అది. ఇంకా మనలో కొంతమంది లక్ష్మీదేవికి రూపాయి బిళ్ళతో హారం చేసి లక్ష్మీదేవి పటానికి వేస్తారు. అలాంటి రూపాయి బిళ్ళతో అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. అమావాస్య అనేది ఒక పర్వదినం. ఈ రోజున చేసే పూజలు, దానాలు, ధర్మాలు ఎన్నో రేట్ల ఫలితాలను ఇస్తాయి. ప్రతి నెల అమావాస్య వస్తూనే ఉంటుంది. అందులో ఒక అమావాస్యకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే ఈ పెద్ద అమావాస్య రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవిని పూజించి రూపాయి బిళ్ళతో ఒక పరిహారం చేయండి. మీ జీవితం క్షణాల్లో మారిపోతుంది. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈ అతిపెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం, కుటుంబంలో విలువ పెరుగుతాయి. బంధువులు కూడా గౌరవిస్తారు. డబ్బు ఉంటేనే మంచి ఆరోగ్యం, మంచి జీవితం ఉంటాయి. అలాంటి డబ్బు అందరి దగ్గర ఒకేలాగా ఉండదు.
కొంతమంది చాలా డబ్బును సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆనందంగా ఉండలేరు. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపలేరు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కరువవుతూ ఉంటాయి. మరికొందరి జీవితంలో డబ్బు అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ వారికి సమాజంలో సరైన గుర్తింపు ఉండదు. బంధువులు గౌరవించరు, కానీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. ఇలా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. వీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందంగా జీవితాన్ని గడపాలని అనుకుంటే ఈ అతిపెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇంతకీ ఈ పెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు ముందుగా మీరు లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో పూజించాలి. ఈ అమావాస్య తిథి రోజు లక్ష్మీదేవిని సాయంత్రం వేళలో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. మీరు చేసిన పరిహారానికి కూడా ఫలితం దక్కుతుంది. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత కొంచెం బియ్యం కూడా పోయండి. అంటే కొంచెం చిన్న బియ్యం కూడా పోయండి. ఆ బియ్యంపై రూపాయి బిళ్ళను పెట్టాలి. అయితే ముందుగా ఆ రూపాయి బిళ్ళను గంగా జలంతో శుద్ధి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. గంధం పేస్టును మీ ఉంగరం వేలుకు అద్దుకొని ఆ రూపాయి బిళ్ళపై శ్రీ అని రాయండి. శ్రీ అని రాసిన ఆ రూపాయి బిళ్ళను బియ్యంపై పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు దానిని మూటకట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పువ్వులు అక్షింతలతో పూజించి దీపం వెలిగించి ధూపం చూపించి ఆరతి ఇవ్వండి. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎర్ర రంగులో ఉండే పండ్లను నైవేద్యంగా పెట్టండి. ఇలా లక్ష్మీదేవిని నిష్టగా పూజించాక ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా అమావాస్య రోజు రూపాయి బిళ్ళను బీరువాలో పెట్టుకోవడం వలన మీ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలో శాంతి వాతావరణం నెలకొంటుంది. మీ ఇంటిలో బియ్యం ఎప్పటికీ నిండుకోవు. తిండికి ఎటువంటి లోటు ఉండదు. ఈ మూటను అమావాస్యను రోజున బీరువాలో పెడితే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు. ఇలా అమావాస్య రోజు పెట్టిన మూటను ఎప్పుడు మార్చాలి అనే సందేహం మీకు రావచ్చు. ఈ మూట వేసిన బియ్యం కానీ రూపాయి బిళ్ళను కానీ ఎప్పటికీ పాడు కావు. వీటిని 6 నెలలకు ఒకసారి మార్చవచ్చు. ఈ మధ్యలో ఒకవేళ మీరు మీ బీరువాను సర్దుకుంటే అప్పుడు ఆ మూటను ఒక పక్కన పెట్టుకోవాలి. బీరువా మొత్తం సర్దుకున్నాక మళ్ళీ ఆ మూటను లాకర్లో పెట్టుకోవాలి. ఇలా ఈ పరిహారాలు చేయాలి. ఇక మీరు మూటను 6 నెలల తర్వాత వచ్చే అమావాస్య రోజున మార్చుకోవాలి. ఈ మూటను బీరువా నుండి బయటకు తీసిన తర్వాత ఆ మూటలో ఉన్న బియ్యాన్ని ఆవుకు పెట్టాలి. ముందుగా బియ్యాన్ని పిండిలాగా మార్చి ఆ పిండిలో బెల్లం వేసి కొంచెం నీటిని కూడా పోసి బాగా కలిపి ఆవుకు పెట్టాలి. డైరెక్ట్గా బియ్యం పెట్టినా పర్వాలేదు. ఇలా ఆవుకు బియ్యం లేదా బియ్యం కలిపిన బెల్లం పెడితే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మూటలో వేసిన బియ్యం రూపాయి బిళ్ళను ఉండిలో వేయాలి. ఎవరికి దానం చేయకూడదు, ఉండిలో వేయాలి. ఇలా చేస్తే మీకు ఇక అన్ని శుభాలే జరుగుతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పెద్ద అమావాస్య రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి కుబేరులుగా మారిపోండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి కుటుంబంలో ఆనందం పెరగాలి అంటే, ఒకరిపైన ఒకరికి ప్రేమానురాగాలు పెరగాలంటే ఇంతకీ ఈ పెద్ద అమావాస్య రోజు ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.